హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య పొన్నాల. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నా డైలీ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తానో అన్ని వీడియోలో మీరు చూడొచ్చు క్లియర్గా. తర్వాత వచ్చేసి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మార్నింగ్ అరౌండ్ 6:30 అలా లేచి ఉంటాను. ఎందుకంటే నేను అంత తొందరగా లేవలేను. 6:30కి లేచినట్టున్నా ఈరోజు. తర్వాత లెగ్గానే ఇంకొన్ని పనులు ఉంటాయి, అవి చేసేసుకుని పాపని స్కూల్కి పంపించేసి రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇంకా మా ఆయన అయితే పాపని దింపేసి వచ్చేసి స్నానానికి వెళ్ళిపోతారు. ఆయన స్నానానికి వెళ్ళొచ్చే లోపల పూజ చేసుకుంటారు. కాబట్టి ఈ లోపల మనం ఫస్ట్ ఆడవాళ్ళు స్టార్టింగ్ అయిపోయినా ఏంటంటే ఇల్లు ఊడడంతోనే స్టార్ట్ అవుతుంది. అదే నేను గబగబా ఇల్లు అయితే ఊడ్చేసేసాను. ఊడ్చేసి రూమ్ స్ప్రే చేస్తాను మార్నింగ్ పూట్లో. కాస్త రూమ్ స్ప్రే కూడా అలానే చేసేసాను. ఇంకా ఆయన స్నానం చేసి వచ్చేసి పూజకైతే అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ మా ఆయన అయితే పూజ చేసేస్తారనమాట. ఆయన పూజ చేసే లోపల నేనైతే బయట తులసుకోవటకైతే పూజ చేసేస్తాను రోజు. కాకపోతే ఈరోజు కాస్త లేట్ అవడం వల్ల ముందు ఆయన పూజ చేసేసే లోపల నేను తులసుకోవటకైతే పూజ చేసేస్తాను అనమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది. అందుకే మా అమ్మ నేను ఫ్రెష్ అయిపోతాను తొందరగా వెళ్ళి. ఇంకా దాన్ని రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. నాకు ఏడిపిస్తుంది, చాలా అంటే చాలా ఏడిపిస్తుంది స్నానం చేయడానికి, రెడీ అవ్వడానికి. ఇంకా అలా రెడీ చేసేసి బొట్టవి పెట్టేసేసి నేనైతే పూజ చేసేసుకుని వచ్చేసాను కూడా ఆల్రెడీ అక్కడ నుంచి. కాకపోతే వీడియో క్లిప్ మిస్ అయింది. పూజ చేసేసుకుని వచ్చేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా ఈరోజు గురువారం కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం అయితే చదువుకున్న తర్వాత ఇంకా దోశ అయితే బయట నుంచి తెప్పించుకున్నాను. మా ఇంటి పక్కనే వేస్తారు టిఫిన్, అక్కడ నుంచి తెప్పించేసుకున్నాను దోశ. ఇంకా తినేస్తూ ఉన్నాను అనమాట. దానికి నేను తింటూ చాలా టైం పట్టేస్తుంది. అందుకే నేను ఫాస్ట్ మోషన్లో పెట్టేశాను వీడియో. ఇంకా అలాగే మధ్యాహ్నం లంచ్ అయితే నేనేం చేయలేదు ఇంట్లో. మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర అన్నదానం జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసి భోజనం చేసేసాను అనమాట. ఇంకా నేను రోజు డైలీ వచ్చేసి 4 o'clockకి ఆర్ 4:30కి అలా నేను ఒక జ్యూస్ అయితే తాగుతాను. ఇంట్లో చేసానో తాగుతాను, లేదా మా ఇంటి పక్కనే జ్యూస్ షాప్ అయితే ఉంది. ఇంకా అక్కడ నుంచి తెచ్చుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తాను అనమాట. ఖచ్చితంగా రోజు 4:30 కల్లా జ్యూస్ అయితే కన్ఫామ్గా తాగేస్తాను. ఇంకా 5 అయ్యేసరికి ఇంకా మా అమ్మాయిని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలోనే మా అమ్మాయిని తీసుకుని వెళ్తాను అనమాట స్కూల్ దగ్గర. ఇంకా మా చిన్న అమ్మాయి కూడా వస్తానంటే ఇంకా దాన్ని తీసుకొచ్చాను. ఇంకా వీళ్ళిద్దరు కలిస్తే మామూలు కూడా కాదండి. ఇంక వచ్చేటప్పుడు అయితే ఎంత అల్లరి చేశారు ఇద్దరు. ఇంకా 5:30 or 6కి అలాగా ఇంకా చాట్ తినేసి ఈ రోజు అయితే డిన్నర్ అయితే మా అమ్మ ఇంట్లో చేసాం. ఎందుకంటే మా డాడీ చికెన్ కీమా దోశలు వేసారు అమ్మ నాన్న. ఇంకా తినేద్దరు ఇక్కడే రండి అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళి తినేసాము. చికెన్ కీమా దోశ చాలా అంటే చాలా బాగా చేసింది అమ్మ. ఇంకా అమ్మ చేసిందంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి, చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా పిల్లలు, నేను, మా ఆయన అయితే ముగ్గురం అక్కడే తినేసాం. మీకు కనుక వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.